ప్లాస్టిక్ రహిత సమాజమే అందరి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీమకుర్తి పట్టణం విద్యానగర్ సచివాలయం పరిధిలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. మహిళలకు నేత సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ వై రామకృష్ణయ్య, తహసీల్దార్ బ్రహ్మయ్య, కౌన్సిలర్లు గొల్లపూడి రమాదేవి, గోరుంట్ల అంజలి, టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, కొల్లపూడి సుబ్బారావు, కాట్రగడ్డ రమణయ్య, రావిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా మరి ఈరోజు అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజ్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మన సత్యనారాయణ శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అట్లానే ఈ కార్యక్రమానికి మన నగర పంచాయతీ మున్సిపాలిటీ కౌన్సిలర్ గోరంట్ల అంజనీదేవి గారికి, మరి కొల్లపూడి రమాదేవి గారికి, మరి ఎంఆర్ఓ గారికి, మరి పట్టణ టీడీపీ నాయకులకు, మరి మెప్మా సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, మరి ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు మరియు ప్రముఖులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. స్టేషన్ మీద ప్రతి మంత్ 3వ శనివారం మన ఆఫీసులను, మన పరిసరాలను మరి ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడంలో భాగంగా మరి ఈరోజు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు మరి తణుకులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మరి అక్కడ అవగాహన కల్పించడానికి సార్ అక్కడ వెళ్ళి ఉన్నారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు గారు మన చీమకుర్తి మున్సిపాలిటీకి వచ్చేసినారు. మెయిన్ ఈ కార్యక్రమంలో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడి వదిలేయడం వల్ల మరి పర్యావరణంలో మరి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పాలిథిన్ కవర్స్ మనం 20 మైక్రాన్స్ వరకు మనం బ్యాన్ చేసినాము. ఇంకా మరి 20, 60, 50 మైక్రాన్స్ వాడుతున్నాము. మరి వాటి ప్లేస్లో మనం గుడ్డ సంచులను వాడడానికి గత నెల నుంచి మనం ఇక్కడ స్టేక్ హోల్డర్స్ తోటి మరియు ప్రజలకు మరి మెప్మా సిబ్బంది సహకారంతో మనం అవగాహన కల్పించాము. అట్లానే షాపుల మీద వాళ్ళకు షాపు యజమానులకు కూడా వీటిని మనం చీమకుర్తి మున్సిపాలిటీలోకి తీసుకురాకుండా మరి వాటి మీద హైట్ చేసి వాటికి పెనాల్టీ కూడా విధించబడింది. మరి అట్లానే ప్రభుత్వం ఏదైతే మనకు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద 3R సిస్టమ్ రెడ్యూస్ అంటే మనం తక్కువ వాడాలి, ఆ వాటిని రీయూజ్ చేయాలి, మళ్ళీ రీసైకిల్ చేయాలి. ఈ 3 కాన్సెప్ట్ చేస్తేనే ఏదైతే మనకు ప్లాస్టిక్ కవర్స్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మనము సంబరం సాధించడానికి గవర్నమెంట్ ఈ 3R సిస్టమ్ను మనకు ప్రవేశపెట్టింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి మన పరిసరాలను, మన వాతావరణాన్ని మరి ఆరోగ్యంగా ఉంచాలంటే ఖచ్చితంగా సింగిల్ ప్లాస్టిక్ను నివారించడంలో మీరు అందరూ సహకరించాలి. మరి ఈ కార్యక్రమంలో మరి చీమకుర్తి మున్సిపాలిటీలో కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజలందరూ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో మనకు సహకరించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ అంజనీర్ 11వ కౌన్సిల్ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. విజయ్ కుమార్ గారికి నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇందాక నుంచి ఎంతసేపు నుంచో ఏదో చూస్తున్నాం. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఇక్కడ ప్లాస్టిక్ అనేది అందరికీ ఇది మంచిది కాదు అని తెలుసు, కానీ దీన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాము. కానీ దీన్ని గట్టిగా కనుక మనం అనుకుంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ మామూలు కంపెనీ కానీ వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం. వాటి మీద మనం గట్టిగా శ్రద్ధ కనుక పెడితే వాటిని ఇంకా బ్యాన్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మనకి అందరూ చూస్తే షాపుల్లో కూడా ఇడ్లీ తయారు చేసే వాళ్ళు ప్లాస్టిక్ బదులు ప్లాస్టిక్ కవర్లు వేసి
అమలు పెడితేనే ప్రజలు కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఊరికి గవర్నమెంట్ చెప్పడం వల్ల విలేజ్ చేసుకోవడం కాకుండా మనం కూడా ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కమిషనర్, సచివాలయ సిబ్బంది లేకుంటే మా బాధ్యులు కాదు, మనందరం కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఒక గుడ్డ సంచి తీసుకెళ్లి ఆ సంచిలో తీసుకొస్తే సరిపోద్ది. లేకుంటే ప్రతి ఇంట్లోకి మనం ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా కూడా ప్లాస్టిక్ కవర్ తోటి రావడం, అవన్నీ కూడా మళ్ళీ మనం 20 మైక్రాన్స్ 50 మైక్రాన్స్ ఉండడం వల్ల దాన్ని రీసైకిల్ యూజ్ చేయలేకపోతున్నాం. దయవుంచి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి చేసిన మన ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి నమస్కారాలు. 10 గంటలు వెయిట్ చేసినందుకు మెప్మా సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది మా చెమ్ముకుర్తి ప్రజలందరికీ నమస్కారాలు. ఏదైనా ఆడవాడితోనే సాధ్యం. 1 యూస్ అంటారు కానీ అవి పని తగ్గించుకోవడానికి. అది మనం ఆడవాళ్ళకి కొంచెం శ్రద్ధ పెడితే ఇది సాధించగలం. ప్రతి ఇంట్లో గ్లాసులు వెళ్ళిపోతుంటాయి. 10 మంది చుట్టాలు వస్తే ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు తెచ్చుకుంటాం. అది మనతోనే సాధ్యమని నా అభిప్రాయం. కూరగాయల కవర్లు కానీ ఏ ఇంట్లో ఎక్కువైపోతున్నాయి. మనం వారానికి 2 రోజులు 3 రోజులు షాపింగ్ చేస్తాం. కూరగాయలు కానీ తీసుకొని మన ఇంట్లో బ్యాగ్ తీసుకెళ్తే అది ప్లాస్టిక్ నివారించవచ్చని అని కాకుండా మనం కొంచెం శ్రద్ధ పెడితే ముందలే ఉంటావు ఏ కార్యక్రమం చేయడానికైనా. దానికి ఇది ఒక సచివాలయ సిబ్బంది ద్వారా మన డ్వాక్రా మహిళలే దానికి పునాది వేయండి. థ్యాంక్ యూ. నమస్తే. స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ESCA అనే కార్యక్రమం స్వచ్ఛ దివాస్ ప్రతి నెల 3వ శనివారం గౌరవనీయులైన మన ప్రీతమ నాయకులు ఈ సందర్భంలో నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారైన విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ విషయాన్ని అనేక సార్లు చెప్పుకుంటున్నాం కానీ ఆచరణలో శూన్యం. ఏ కుట్లోనైనా చివరికి ఆ ప్లాస్టిక్ కాగితాల్లో టీ పోసుకొని పోయి 10 మంది డిస్పోజల్ గ్లాసులు తీసుకెళ్లి దాంట్లో తాగుతున్నారు కానీ ఒక ఎలాంటి సాసులు తీసుకెళ్లి పట్టుకొచ్చుకుందాం, గ్లాసుల్లో పోసుకుందాం అనేది మనం పూర్తిగా మర్చిపోయి మన ఆరోగ్యానికి మనమే జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయి మనం చూడలేదు దేవుడు అని ఎదురుతారే కానీ ఈ జబ్బులు రావడానికి కారణం మనమేననే సంగతిని మనం మర్చిపోతాం. ఇప్పుడు ప్రభుత్వం అనేది మనలో కొంతమంది భాగమే, మనలో నుంచి పోయినోళ్లే. వాళ్ళు వచ్చి నిర్బంధంగా మనల్ని ఆ యొక్క దాన్ని తొలగించలేరు. ముఖ్యంగా ఆడవాళ్ళు, కూరగాయలు కొనే మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళైనా సరే మనం బజారుకి పోయేటప్పుడు మనం ఒక సంచి తీసుకుపోతే ఇంకా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధం అదే వచ్చేసి మనం పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. పెళ్లిళ్ళలో సహజంగానే మనం ఈ డిస్పోజల్ గ్లాస్ ని విపరీతంగా వాడి ఇవన్నీ తీసుకెళ్లి ర్యాంపుల మీద పోసి కాలుష్యం 90 సంవత్సరాల వరకు ఎలాంటి చెక్కు చెదరదని ఒక పరిశోధనలో మనకి చెప్పి ఉన్నారు. అందువల్ల మనం తప్పనిసరిగా ప్లాస్టిక్ నిషేధం చేయాలనేది ఒక మున్సిపల్ ఆఫీస్ ద్వారానే జరిగేది కాదు. ప్రతి స్త్రీ ప్రతి ఇంటింటికి తిరిగి మీరు ఎలాగైతే చెత్త సేకరణ చేస్తున్నారో ఈ యొక్క వర్కర్స్ వాళ్ళకి ప్రతి ఇంట్లో మీరు ప్లాస్టిక్ నిషేధం, మీ ఇంట్లో నుంచి ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇలాంటి ఏమైనా వస్తే మీకు తిరిగి సంచిలో మీకే వేసి పంపిస్తాము, మీ మీద కేసు రాయడం జరిగింది ఒక నిర్బంధమైనది కూడా ఉండడం అవసరం. ఎవరైనా సరే బడి బొట్టులు పిల్లలకు బడి చెప్పాలంటే కథ తీసుకుని ఎట్లా చెప్తాడో కొన్ని విషయాల్లో మనం కూడా కఠినంగా ఉంటేనే ఇది నిషేధం అయ్యేది. ఈరోజు అనేక జలాశయాలు కలుషితమైపోయి అనేక ప్రాంతాల్లో చాలా దుర్వాసనతో ఉంటున్నాయి. వీటన్నిటికి కారణం మనమే. తప్పనిసరిగా ప్రభుత్వానికి అండగా ఉండి ఈ యొక్క నిషేధాన్ని మన కమిషనర్ గారు పూర్తిగా చర్య తీసుకొని అనేక మంది దగ్గర టన్నుల కొద్ది సంచులు నిలబడే ప్లాస్టిక్ వీటన్నిటిని స్వాధీనం చేసుకొని ఏ కొట్లోనైనా సరే ప్లాస్టిక్ గ్లాసులు మనం ఉదయాన్నే వచ్చి సేపర్లు పోయి అక్కడ ఒక టీ కొట్టు దగ్గర ఒక బ్యాగ్ తీసుకొచ్చి పోస్తున్నారు. తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబం గల కొబ్బరి బొండాలు ఒక డక్కులు పోస్తున్నారు. వీటన్నింటినీ మీరు ఎందుకు ఎత్తిపోతున్నారో మాకే తెలియదు. నిషేధించాలన్నప్పుడు పూర్తిగా వాళ్ళ మీద దాడి చేయాలి. దాడి చేయడం అంటే కొట్టడం అని కాదు, వాళ్ళకి తగిన నష్టపరిహారం జరగాల, పెనాల్టీ రూపంలో పడాలా. ఈ గ్లాసులు అనేవి కానీ ప్లాస్టిక్ గ్లాసులు అనేవి కానీ ప్లాస్టిక్ సంచులు కానీ. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడ చేసిన
కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ సుబ్బారావు గారు, మా తెలుగుదేశం నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా తెలుగు తీసుకొస్తాను. ఈరోజు మనం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు మనం అనుకునేది ఏంటి సడన్గా ఇప్పుడు ఎంటర్టైన్ జబ్బులు ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలకి క్యాన్సర్ వస్తుంది, అంతా బాగున్నారు, సడన్గా ఇవన్నీ వచ్చాయి, పూర్వకాలం ఇవన్నీ లేవు. ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య ప్రతి ఒక్కరిని మనం చూస్తూ ఉంటున్నాం, మాట్లాడుతూ ఉంటాం. దీనికి అన్ని కారణం ఏంటంటే ఇప్పుడు మనకు చేసుకున్న కొత్త అలవాట్లు, ఈ ప్లాస్టిక్ ఉపయోగం వల్ల చేసే వల్ల అనేక క్యాన్సర్ జబ్బులు, ఇతర జబ్బులు వస్తున్నాయని మనం గమనించాలి. ఇప్పుడు మనం చిన్న ప్లాస్టిక్ గ్లాసులో టీ తాగుతాం, వేడిన్న టీ తాగినప్పుడు దాన్ని అతికించడానికి ఏదో కెమికల్స్ వాడతాం. ఆ వేడి టీ పోసినప్పుడు ఆ కెమికల్స్ దాంట్లో కలిసి మనం తాగుతాం, దానివల్ల క్యాన్సర్ రావచ్చు అనేది చాలామంది అంటారు. అదేవిధంగా రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఇడ్లీలు తింటూ ఉంటాం, దాని కిందేమో ప్లాస్టిక్ పెడుతున్నాం. ఇడ్లీ ఇచ్చాక మంచి వేడి ఇడ్లీ హాట్ సాంబార్ వేయమంటుంది, దాంట్లో పోతే మళ్ళీ అది కలుగుతాం. సో ఇలాంటివన్నీ మనమే చేసుకుంటూ దీనివల్ల తెలియకుండా ఈరోజు అనేక అనారోగ్యంగా ఈ క్యాన్సర్, ఇతర జబ్బులు వస్తున్నాయని మనం గమనించాలి. అదే కాకుండా ఇంతకుముందు స్టైల్గా కెన్లీ వాటర్ బాటిల్, ఇవన్నీ వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. అవన్నీ కూడా చాలా మంది కార్లలో వేసుకున్నట్టు మంచి వేడిలో బాగా వేడి వాటర్ అయిపోతాం. వాటర్, నీళ్ళు తాగే వాటర్ నీట్గా ప్లాస్టిక్తో కలిసినప్పుడు ఖచ్చితంగా దానివల్ల చాలా మనకు సమస్యలు వచ్చేది మనం గమనించలేం. సో ఈరోజు ఇంత కాలం తర్వాత మనం ప్లాస్టిక్ నిషేధించడం చాలా అవసరం. ఎందుకంటే అది ఎన్వైరన్మెంట్కి చెడు కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా ఇబ్బందులు కలిగిస్తున్న విషయం మనం అందరూ గమనించి ఈరోజు అంటే మనకి ఇష్టం లేకపోతే ఎవరు కాదు. మీరు టీకి వెళ్ళినప్పుడు కింద ప్లాస్టిక్ పెడితే మాకు అంటే వాటి 2 రోజుల తర్వాత వాటి ఎవరైనా టీ ఛాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ప్లాస్టిక్ అవుతుందంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులు అంటే మనమే ఇవన్నీ గమనించి మనం అడిగితే ఖచ్చితంగా ఇవన్నీ తగ్గిపోతాయి. అంటే నేను చెప్పేది ఏంటిదంటే గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్ ఇవన్నీ కన్నా మనం వాలంటరీగా ఇవన్నీ అడగాలనేది మనం తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం అడగాలి. ఇలాంటి చాలా ఇబ్బందికరమైన విషయం మనం తెలుసుకోవాలి. ఈ ప్లాస్టిక్లు ఈ ప్లాస్టిక్ నిషేధించాలా. మనం కూడా మన చీమకుర్తి టౌన్లో ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళని చెప్పి వాలంటీర్గా నిషేధించేటట్టు చూసి కొన్ని రోజుల తర్వాత అప్పుడు మనం ఏదైనా పెనాల్టీస్, ఎందుకంటే ఏదైనా కానీ ఒక పద్ధతిలో వెళ్ళాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చింది మాకు ఏదేదో చేశారని మనం మంచి చేసినాం కదా. సో ఇటు మంచి చేయాలా, ఇటు రాజకీయం కానీ చూడాలా. అందుకని ఫస్ట్ వాళ్ళకే చెప్పి 2 రోజులు చెప్పిన తర్వాత ఏదైనా పెనాల్టీస్ గట్టిగా వేయాలని, ఇది చాలా ఇంపార్టెంట్. మన రాబోయే కాలంలో ఈ పొల్యూషన్ వీటన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ప్లాస్టిక్ నిషేధించాలా, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని ప్లాస్టిక్లు. మనం పెళ్ళిళ్ళకి వెళ్తే చేస్తే దాని మీద ఒక చిన్న ప్లాస్టిక్, టీ తాగితే ప్లాస్టిక్, నీళ్లు తాగితే కింద ప్లాస్టిక్, మనం తాగేదంతా అన్ని పనికి పనులన్నీ తాకుండా చేసుకుంటా జబ్బులు ఎందుకు వస్తున్నాయని మనమే ప్రశ్నించుకుంటున్నాం. సో ఇవన్నీ గమనించుకొని ఆలోచించుకొని ప్లాస్టిక్ నిషేధించి మీరు కూడా వాలంటీర్గా 10 మందికి తెలిసినప్పుడు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు 10 మందికి తెలిసినప్పుడు వాళ్ళు కొంతమందికి చెప్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. మన ఆరోగ్యానికి చాలా అవసరం, మన ఎన్వైరన్మెంట్కి చాలా అవసరం. రాబోయే తరాలకు కూడా ఇలాంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ చేస్తే ఇలాంటి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనేది గమనించి ఖచ్చితంగా పాటించాలని మరి కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా యూట్యూబ్ చూస్తుంటారు. ఒమేగా హాస్పిటల్ మోహన్ వంశీ గారు కానీ, ఒమేగా హాస్పిటల్ మోహన్ వంశీ క్యాన్సర్ డాక్టర్, బసవతారక హాస్పిటల్ కూడా చేసి ఒమేగా పెట్టారు. ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా నాకు తెలిసి ప్లాస్టిక్ వల్లే క్యాన్సర్ పేషెంట్ వస్తున్నారు. అప్పుడు అవగాహన వచ్చింది. నేనైతే ఈ మధ్య ఒక 3 నెలల నుంచి టీ గ్లాస్లోనే తాగుతున్నాను, బస్ స్టాండ్లో గ్లాస్ టీ.
కాబట్టి పెళ్ళిళ్ళలో కూడా సార్ చెప్పినట్టు మనం ఒకేసారి రైడింగ్ చేస్తే ఇబ్బంది, ఉన్న సరుకు వరకు అమ్ముకొని వచ్చి నష్టించి ఆకు ప్లేట్లు వస్తాయి, అవి తెప్పించుకునే మార్గం. నాయకులు ఎవరు ఫోన్ చేయకుండా ఉంటే ఉద్యోగస్తులు గట్టిగా పనిచేయగలుగుతారు. కాబట్టి హనుమంతరావు గారు చెప్పారు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా హనుమంతరావు నాయకులందరికీ నేకే బాధ్యత చేస్తున్నాం. ఏ షాపు రైడ్ చేసిన డిపార్ట్మెంట్ ఎవరు నాయకులు ఫోన్ చేయండి, ఓకేనా? ఒక 6 నెలల తర్వాత నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తాను. ప్రోగ్రాము చీమకుర్తి మున్సిపాలిటీలో ఈరోజు బాగా జరిగింది. వన్ టైం యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలని ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ఒక అవగాహన సదస్సు మాదిరి అందరికీ చెప్పాము. ప్లాస్టిక్ వల్ల అనేక జబ్బులు, మరీ ముఖ్యంగా క్యాన్సరు ఇలాంటివి వస్తున్నాయని, అదే కాకుండా ఎన్వైరన్మెంట్లో చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయని, రాబోయే కాలంలో ఈ ప్లాస్టిక్ నిషేధించడం మన ఆరోగ్యానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచిది. ఎందుకంటే దానివల్ల చాలా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ని, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రోగ్రామ్ని ఈరోజు చీమకుర్తి మున్సిపాలిటీలో బాగా చేసి ప్రతి ఒక్కరికి రాబోయే కాలంలో ఎక్కడ షాపులలో ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటివి లేకుండా చూడాలని ప్రజలకి, అధికారులకి అందరికీ ఆదేశించాం. ఈ ప్రోగ్రాము ప్రతి నెల జరుగుతుంది. ఇలాంటి మంచి ప్రోగ్రాం ప్రజల్లో అవగాహన తెచ్చి రాబోయే కాలంలో ప్రజలే వాలంటరీగా ప్లాస్టిక్ని వాడకుండా ఉంటారని నేను భావిస్తాను.